జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ అన్నారు. మంగళవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఈ నెల 27న జరిగే జిల్లా ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను సీనియర్ జర్నలిస్టులు మనోహర్, మీసాల రామస్వామి, వలి రంగా ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జర్నలిస్టులు ఆకస్మిక మృతి, అనారోగ్యానికి గురైన సంఘటనలు ఉన్నాయని, జర్నలిస్టులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునే జబ్బు తక్కువగా ఉన్న సమయంలోనే జబ్బు నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం జర్నలిస్టులు మాట్లాడుతూ ఈ నెల నవంబర్ 27వ తేదీన కర్నూలు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో రెవెన్యూ భవనం నందు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు ఈ కార్యక్రమంలో ఆనంద్, రమేష్, వరప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రామస్వామి మెడికల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చేసడం మన జర్నలిస్ట్ పిల్లలు అందరూ వచ్చి చెక్ చేసుకోవాలని కోరుతున్నాం. అది ఈ నెల 27వ తేదీన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మన జర్నలిస్ట్ మిత్రులందరూ హాజరయ్యి వారి ఆరోగ్యం కోసం పరీక్షలు చేయించుకుంటే బాగుంటుందనేది మా అభిప్రాయం. విధి నిర్వహణలో భాగంగా బిజీగా గడుపుతూ వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉంటూ చాలామంది ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇతర కుటుంబాల్లో జరగకుండా ఉండడానికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జర్నలిస్ట్ మిత్రుడు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. హాస్పిటల్ ఆర్గనైజేషన్ మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఎల్లుండి 27వ తారీఖు గురువారం మన జర్నలిస్టు సోదరులందరికీ హెల్త్ క్యాంపు అరేంజ్ చేయడం అనేది మన హాస్పిటల్ వచ్చేసి మైక్యూర్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మీడియా మిత్రులందరికీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. కావున మన సోదరులందరూ వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఈ వైద్య శిబిరంలో పాల్గొని వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయో ముందుగా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే రాబోయే వ్యాధులు అంటే దీర్ఘకాలిక వ్యాధులు అవన్నీ ఏదైనా అంటే ముందుగానే తెలుసుకుంటే మనం హెల్త్ పరంగా ఆ మందులు వాడి దాన్ని అరికట్టుకోవచ్చు. కాబట్టి సోదరులు ఖచ్చితంగా దీనిలో విభేదాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని సహకరిస్తారని నేను కోరుకుంటాను. నా తెలియజేస్తాను. మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు కొరకు ఉచిత మెడికల్ క్యాంపు మెడికవర్ హాస్పిటల్ సౌజన్యం సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు కొందరు అనారోగ్య పాలయ్యి మరికొందరు మృత్యువాత జరిగిన సంఘటనలు మన కర్నూలులో జరుగుతున్నాయి. మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఇవన్నీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల కాస్త కూస్తో ఈ పరీక్షలు చేసుకుంటే వాళ్ళలో ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని వాటికి మెరుగ్గా వైద్యం అందించేందుకు దోహదపడతాయి. అయితే మేము ఈ 27వ తేదీన ఇక్కడే కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవనంలో మెడికల్ క్యాంపు పెట్టాము. ఈరోజు మన జిల్లా జాయింట్ కలెక్టర్ చేత కరపత్రాలు విడుదల చేశాము. అందరూ జర్నలిస్టులందరూ వచ్చి తమ అనారోగ్య సమస్యలను తెలుసుకొని వాళ్ళు వైద్య పరీక్షలు చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని ముందుకు తీసుకెళ్ళిన వారు అవుతారు. అనారోగ్య సమస్యల పట్ల మీరు అలసత్వం వహిస్తే ప్రాణానికి ముప్పు వాటిలో ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యను తెలుసుకొని ఆరోగ్యంగా జీవించాలన్న ఉద్దేశంతో మేము, వలి రంగా, మనోహర్ సారు, రమేష్, అందరం కలిసి ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసి కరపత్రం రిలీజ్ చేశాము. అందరూ వచ్చి తమ ఆరోగ్య సమస్యను తెలుసుకొని ఆరోగ్యంగా జీవించాలని, తమ అనారోగ్య సమస్యను దూరం చేసుకోవాలని సమృద్ధిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.